ఓ దైవ సేవకుని కుమార్తె కన్నీటి కథ చెప్తా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగింది. సండే స్కూల్ టీచర్గా మందిరంలో పనిచేసింది. 200 మంది విశ్వాసులు కలిగిన సంఘం. ఆ దైవజనుడికి 2-3 చోట్ల బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ఆ కుమార్తె ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత అందరు అన్నారట, మాకు సెల్ ఫోన్ ఉంది, నీకుందా? ఆ రోజుల్లో సెల్ ఫోన్తో సబ్జెక్ట్ లేదు ఆ రోజుల్లో. కానీ అందరూ కొంటున్నారు కదని వాళ్ళ డాడీకి చెప్పింది, మనకెందుకమ్మా ఫోను, నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా. అట్లా కాదు డాడీ, అందరూ సెల్ ఫోన్తో వెళ్తూ ఉంటే నా చేతిలో సెల్ ఫోన్ లేకపోతే నా పరువు పోతుంది డాడీ, నన్ను చిన్న చూపు చూస్తున్నారు డాడీ అని అందండి. మొత్తానికి సెల్ ఫోన్ కొనిచ్చారు. ఆ అమ్మాయి సెల్ ఫోన్ కొన్న తర్వాత అందరూ అడిగారట, నా ఫోన్కి ఫేస్బుక్ ఉంది, నీకుందా అని. అంటే వాళ్ళ డాడీని అడిగిందట, అమ్మ డాడీ ఏదో ఫేస్బుక్ అంటున్నారు, నేను కూడా ఫోన్లో ఫేస్బుక్ పెట్టుకోమంటావా డాడీ అన్నాడట. నీకెందుకు ఆ ఫేస్బుక్ అని చెప్తే 1 నెల రోజుల పాటు ఫేస్బుక్ లేదు. ఈలోపు వాళ్ళు వీళ్ళు రేపారు. ఎందుకంటే చెడిపోయిన కోతి ఎక్కడున్నా వనమంతా జడగొట్టండి, దానికి నిద్ర పట్టదు. ఈ అమ్మాయి మొత్తానికి ఫేస్బుక్ పెట్టుకుందట. ఫోన్లో ఫేస్బుక్ పెట్టింది. ఈ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వస్తుంది కదా, జస్ట్ ఫోన్లో మెసేజ్ చేస్తా ఉన్నాను అంతేగా. అసలు నేనంట, నీకెందుకు ఫేస్బుక్? చదువుకునే ఆడబిడ్డకి నీకెందుకు ఫేస్బుక్? ఉద్యోగస్తులకు కూడా మీకెందుకు ఫేస్బుక్? ఆల్రెడీ ఉద్యోగం వచ్చిందిగా. నేనంట మగబిడ్డలకి ఎందుకు, చదువుకునే బిడ్డలకి ఇన్స్టా, ఎందుకు ఫేస్బుక్ అన్న? జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోవటానికన్నా అంటారా? ఆ జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలనే పరంపరలో కొంతమంది సివిల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసే వేరుగా ఉంటాయి, కానీ మనం చూసేది ఎక్కువ శాతం ఏంటి? టైంపాస్ బఠానీ. హే టైంపాస్ టైంపాస్ టైంపాస్, ఈ బఠానీ కార్యక్రమాలు ఎక్కువసేపు చూస్తారు. మొత్తానికి ఎవడికో ఫేస్బుక్లో లింక్ కలిసిందట. ఓ దైవజనురాలి కుమార్తె ఒక అన్యుడితో కాలు జారింది. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ అమ్మాయి గర్భవతి అని తెలిసిన తర్వాత, నేను నిన్ను చేసుకున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో. గర్భంతో తండ్రి దగ్గరికి వచ్చింది. సంఘంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది, కూతురిని సరిగ్గా పెంచలేనివాడు సంఘాన్నే పెంచుతాడు. కూతురిని క్రమంగా పెంచలేనివాడు, క్రమంగా నడిపించలేనివాడు సంఘాన్ని ఏమి నడిపిస్తాడని సంఘం ఆయనకి విరోధం అయిపోయింది. కొంతమంది 200 మంది ఉన్న సంఘం 3 ముక్కలు అయిపోయింది. 2-3 బ్రాంచ్ సంఘాలు ఏమైపోయాయో తెలియదు. నా ప్రభు బిడ్డలారా, ఫేస్బుక్ అనే ఒక చిన్న లింక్ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటం కాదు, ఒక సంఘాన్ని, వ్యవస్థలను నాశనం చేస్తూ వచ్చాయి.